విశాఖపట్నం మహబూబ్ నగర్ ట్రైన్లో చోరీ జరిగింది. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. విశాఖపట్నం మహబూబ్ నగర్ ట్రైన్లో A2 కోచ్లో 20 తులాల బంగారాన్ని దుండగులు అపహరించుకుపోయారు. విశాఖకు చెందిన దంపతులు రాత్రి నిద్రలో ఉండగా బ్యాగ్లో ఉన్న బంగారాన్ని దుండగులు మాయం చేశారు. ఉదయం లేచి చూసేసరికి బ్యాగ్లోని బంగారం కనపడకపోవడంతో కాజీపేట జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే పిఎస్ పరిధిలో ట్రైన్ లో చోరీ జరిగింది. 20 తులాల బంగారం నగలు చోరీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నం టు మహబూబ్ నగర్ ట్రైన్ లో A2 కోచ్ లో 20 తులాల బంగారం చోరీ జరిగిందంటూ ఆ బాధితులు కాజీపేట జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖకు చెందినటువంటి దంపతులు రాత్రి నిద్రలో ఉండగా ఈ బ్యాగ్ లో ఉన్నటువంటి బంగారం మాయమైనట్టుగా వారు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉదయం లేచి చూసేసరికి బ్యాగ్ లోని బంగారం కనపడకపోవడంతో బంగారం చోరీకి గురైనట్టుగా గుర్తించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా బాధితులు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు కాజీపేట జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ట్రైన్ కోచ్ A2 కోచ్ సంబంధించినటువంటి ఏరియాలో కావచ్చు, ఆ రోజు ఎవరెవరు ఉన్నారు, ఎవరు ప్రయాణం చేశారు, ఆ టికెట్ సంబంధించినటువంటి వివరాలన్నింటి కూడా పోలీసులు సేకరించి ఆ సీసీ ఫుటేజ్ కూడా రైట్, థ్యాంక్ యూ తిరుపతి.